హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి అనమాట. గురు పౌర్ణమికి మా ఊరిలో సాయిబాబా గుడి అయితే లేదండి. మా ఊరిలో రామాలయంలో గురు పౌర్ణమి చేసుకుంటాము ప్రతి సంవత్సరము. అలాగే ఈ సంవత్సరం కూడా సాయిబాబా విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూల అలంకారం అద్భుతంగా చేసేసి గుడి మొత్తం అలంకరించేసి గుడి మొత్తం విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరణ జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇంతేను. ఇదిగో ఇలాగ డెకరేషన్ చేసేస్తారు అద్భుతంగా. చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. వీధులు మొత్తం లైటింగ్ వేసేస్తారు. ప్రతి సంవత్సరం ఇదేను జరిగేది. మా ఊర్లో అయితే సాయిబాబా గుడి అయితే లేదు. సాయిబాబా గుడి అంటే అల్లూరికి వెళ్ళేవాళ్ళం అనమాట. మరియు చెన్నారాయణపాలెంలో కూడా ఒక సాయిబాబా గుడి ఉంది. ఈ రెండు చోట్లకి ఎప్పుడైనా మేము గురు పౌర్ణమికి కానీ సాయిబాబా స్వామికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా జరిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళే వాళ్ళమే. ఇప్పుడు మాత్రము ప్రతి సంవత్సరం మేము గురు పౌర్ణమిని మా ఊర్లోనే రామాలయంలో జరుపుకుంటున్నాం అన్నమాట. అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టేసి చూడండి, అందరూ భక్తులంతా వచ్చేసి ఇక్కడ స్వామివారిని టెంకాయ ఇవన్నీ తీసుకొచ్చి కూర్చొని స్వామివారి దగ్గర అన్ని గోత్రనామాలు చెప్పించుకొని సాయిబాబాకి పూజ చేయించుకొని అందరూ హారతి తీసుకుంటూ ఉన్నారనమాట. ఈ స్వామి పవన్ స్వామి అని చెప్పేసి మా మహాలక్ష్మమ్మ గుడిలో పూజారిగా ఉంటారు. ఈ స్వామి ఇక్కడ పూజ చేస్తున్నారనమాట ప్రస్తుతానికి. అందరూ భక్తితో ఇక్కడ పాల్గొంటారనమాట. ప్రతి సంవత్సరం అంతేను. చూడండి, అద్భుతంగా పూజ అయితే జరిగింది. మీ ఊర్లో అంతా మీరు ఎలా చేసుకుంటారో కూడా మాకు కామెంట్ చేయండి. మీ ఊర్లో సాయిబాబా గుడి ఉన్నదా లేదా అనేది కూడా తెలియజేయండి. చాలా ఊర్లో ఇప్పుడు సాయిబాబా గుడి కూడా ఏర్పాటు చేస్తున్నారు. మా ఊర్లో అయితే అన్ని గుళ్ళు ఉన్నాయి. రామాలయం ఉంది, మహాలక్ష్మమ్మ గుడి ఉంది, పోలేరమ్మ గుడి ఉంది, శివాలయం ఉంది, తర్వాత గంగమ్మ గుడి ఉంది. అన్ని గుళ్ళు ఉన్నాయి కానీ ఈ సాయిబాబా గుడి అయితే లేదు. లేకపోయినా కూడా మేము అద్భుతంగా సాయిబాబాకు సంబంధించిన పూజలన్నీ ఇక్కడే రామాలయంలో ఇలాగా చూడండి అలంకారం చేసుకొని అద్భుతంగా పూల అలంకారం చూస్తుంటే ఎలా ఉందండి? మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా చేశారు పూల అలంకారం మాత్రము. ఇక్కడ మండపం ఉందండి, కళ్యాణ మండపం అనమాట. ఈ మండపంలో పెట్టేసి సాయిబాబాని విగ్రహాన్ని ఇలా చేస్తారు. కానీ ఓన్లీ మేము ఇలా చేసుకోవడమే కాదండి, ఏదైనా ఒక కార్యక్రమం కూడా పెడతామన్నమాట. మామూలుగా మా ఊళ్ళో మధ్యాహ్నం సమయంలో గురు పౌర్ణమికి ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం జరగద్ది. ఈ అన్నదాన కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరగద్దండి. అది కూడా షూట్ చేస్తుంటే బాగుండేది. ఆ మధ్యాహ్నం సమయంలో మాకు వీలుగాక షూట్ చేయలేదు. అన్నదాన కార్యక్రమము మిస్ అయింది. ఇదిగో నైటు కోలాటం అన్నమాట. చాలా బాగా చేశారు కోలాటం మాత్రము. వీలైనంత వరకు తీసాను. కానీ ఇక్కడ మీరు సౌండ్స్ పెట్టకూడదు కదా యూట్యూబ్కి. ఇలాగా సౌండ్స్ అన్నీ పెడితే మళ్ళీ కాపీ రైట్స్ అలాంటివన్నీ వస్తాయనేసి మనం సౌండ్స్ ఆపేసాము. సౌండ్ కానీ ఉంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంతో బాగా చేశారు వీళ్ళు కోలాటం మాత్రము. ఈ కోలాటం అంతా మొత్తం మాత్రం షూట్ చేసాము. మీకు అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్తో మాకు ఏమి అమౌంట్ వచ్చేస్తుంది, లైక్ ఇస్తే మనకి డబ్బులు కట్ అయిపోతాయి అనేసి మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. అదేం జరగదండి. మీరు ఒక లైక్ ఇస్తే మీకు అమౌంట్ ఏం కట్ అవ్వదు. మా వీడియో అయితే ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. అంతేగాని మీకు అమౌంట్ కట్ అయిపోద్దని చాలామంది ఫీల్ అయిపోయి అయ్యో వీళ్ళకి లైక్ ఇస్తే మనకి డబ్బులు కట్ అయిపోతాయేమో అనుకుంటూ ఉంటారు. అలాంటిదైతే ఏం జరగదండి. మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాంటి వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేయండి అనమాట. మీ రిలేషన్స్కి వాళ్ళకి. అంటే మా విలేజ్లో సాయిబాబా యొక్క గురు పౌర్ణమి ఎలా జరుపుకున్నామో చూశారు కదా. మీకు నచ్చినట్లయితే అలా చేయండి. మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మా ఛానల్ని. అదేనండి నా విన్నపము. చూడండి మా కోలాటం అంతా చూశారు కదా. ఇంకా కొన్ని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం కోలాటమే అండి, ఇంకేం ప్రోగ్రామ్ అయితే చేయలేదు. ప్రసాదాలన్నీ పెట్టేసి తర్వాత మన పూజా కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తామన్నమాట.
ఇంతేనండి. మీరు లాస్ట్ దాకా చూడండి. ఇదిగో మన కోలాటం అదంతా వస్తుంది.
వరకు మా వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.